నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కొంతమంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారనేటువంటి టాక్ వినిపిస్తోంది. అసలు ఎందుకు, ఏం జరుగుతుంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదే క్యాబినెట్లో కీలక పాత్ర పోషించినటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డికి వారిపైన తిరుగుబాటుకి సిద్ధమయ్యారు, ఆ ఆలోచనలో ఉన్నారనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఎందుకు అలాగా వాళ్ళు తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారు? అసలు ఏంటి? ఇప్పుడు మొన్న 2-3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 11 మంది ఇన్ఛార్జీలను మార్చాలి అని చెప్పని తీసుకున్న నిర్ణయం. వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది మంత్రులు ఉన్నారు. వారిని నియోజకవర్గాల మార్పు దిశగా వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇవాళ ఆ పార్టీలో చాలా తీవ్ర కలకలానికి దారితీసింది అనేది వాస్తవం. ఎందుకంటే అప్పటి వరకు మా స్థానాలు స్థిరం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మా లాయల్టీ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం, ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ పెంచడంలో మాది కూడా క్రియాశీలక పాత్ర ఉంది అని చెప్పని రకరకాల అభిప్రాయాలతో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలని అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళని వేరే నియోజకవర్గాలకు మార్చే నిర్ణయం తీసుకోవటం, కొంతమంది అభ్యర్థిత్వాల పట్ల పార్టీ వైపు నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవటం. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించిన మద్దాలు గిరి గారు, అదే సందర్భంలో ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు, ఇటువంటి వారి విషయంలో పార్టీ వైపు నుంచి ఎటువంటి స్పష్టత ఇప్పటిదాకా రాకపోవటం, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెను సంచలనాలకి గురి చేసే నిర్ణయాలు తీసుకోపోతున్నారు. ఆయన గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాము ప్రాతిపదికగా గతంలోనే వర్క్షాపుల్లో ఎమ్మెల్యేలకి ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు చాలామంది పనితీరు మెరుగుపరచుకోవటం లేదు, ప్రజల్లో మీ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేయటం లేదు. నాకు వస్తున్న సర్వే ఫలితాల ప్రకారం నా పట్ల ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉంది, కానీ మీ పట్ల వ్యతిరేకత ఉంది. నేను రేపటి రోజున అంతిమంగా నిర్ణయం తీసుకునే సందర్భంలో కఠిన నిర్ణయాలు తీసుకున్న ఆ రోజు నన్ను బాధ్యుని చేయొద్దు అని చెప్పని ఆయన చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఏంటంటే కొంతమంది శాసనసభ్యుల భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అతి లాయల్టీ చూపించి, అంటే ఒక రకంగా ఏంటంటే అవసరం లేని లాయల్టీ చూపించారు వాళ్ళు. ఆ లాయల్టీ చూపించే ప్రాసెస్లో భాగంగా ప్రతిపక్షంతో చాలా విపరీతమైన శత్రుభావాన్ని కూడా ప్రదర్శిస్తూ వచ్చారు. ఇక్కడ ఏమవుతుంది, ప్రతిపక్ష పార్టీ శ్రేణుల ద్వారా వీళ్ళ పట్ల ఒక శత్రుభావం కూడా పెరగడానికి కారకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుడ్ లుక్స్, ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం అని చెప్పని, ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసం అని చెప్పని పరిధి దాటి ప్రవర్తించిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు. ప్రతిపక్షం మీద వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడతా వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. ఇవాళ అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అగమగోచరంగా మారుస్తా వాళ్ళకి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలు ఖరారు చేయటం లేదు అని చెప్పని ఇప్పుడు ఏకపక్షంగా ఆయన వైపు నుంచి ఒక నిర్ణయం రావడంతో వాళ్ళందరూ కూడా ఏంటంటే మా భవిష్యత్తు ఏంటి, రేపటి రోజున అసలు మా భవిష్యత్తు సుస్థిరం అవునా కాదా, మాకు టికెట్లు దక్కుతాయే లేదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ప్రజల్లో మీకు వ్యతిరేకత ఉంది కాబట్టి మీ అభ్యర్థిత్వాలు మారుస్తున్నాను అని చెప్పని ఇక్కడ వాళ్ళకి చెప్పను కూడా చెప్పట్లా, ఏకపక్షంగా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. సహజంగా ఏంటంటే ఒక ఎమ్మెల్యేని ఆయనకి అభ్యర్థిత్వం ఖరారు చేయనప్పుడు సహజంగా నాకే అభ్యర్థిత్వం వస్తుంది అని చెప్పిన ఆశలో ఉన్న ఆయనకి డిసప్పాయింట్మెంట్ అవుద్ది, ఆయన కాకుండా వేరే వాళ్ళకి అక్కడ టికెట్ ఖరారు చేస్తున్నారు అన్నప్పుడు. అటువంటిప్పుడు డెమోక్రటిక్ ప్రాసెస్లో భాగంగా పిలిపించి ఆయన్ని మాట్లాడి కన్సోల్ చేసి, మీకు రేపటి రోజున మీ సర్వీసెస్ వేరే రకంగా వాడుకుంటాం, మీకు పార్టీలో మీకు ప్రాధాన్యత ఉంటుంది, మీకు ఇప్పుడు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం మాత్రాన మిమ్మల్ని డిజోన్ చేసుకోవటం లేదు, పార్టీ మీ సేవలు గుర్తిస్తుంది, మీకు వేరే రకమైన ప్రయారిటీ ఇస్తాము అని చెప్పని సర్ది చెప్పాల్సిన బాధ్యత నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ దిశగా అడుగులేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకపక్ష నిర్ణయాలు దిశగా అడుగులేస్తున్నారు. ఇది సహజంగానే ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్న శాసనసభ్యులు కూడా కొంత ఆశనిపాతంగా మారుతుంది. ఒకటి, మేము వివక్షకు గురవుతున్నాము, ఇగ్నోరెన్స్కి గురవుతున్నాము, మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్న భావన. మొట్టమొదటి మాకు అసలు ప్రాధాన్యత ఉండట్లేదు, మా అభిప్రాయాలను పరిగణలోకి కూడా తీసుకోవటం లేదు అన్న భావన మొట్టమొదట వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. నిన్నటి వరకు శాసనసభ్యులుగా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగున్న నాయకులుగా వాళ్ళ వెనక కూడా వంది మాగదులు ఉంటారు, వాళ్ళ వెనక కూడా వాళ్ళ అనుయాయులు ఉంటారు. అటువంటి సందర్భంలో సడన్గా పార్టీలో మీకు ప్రాధాన్యత లేదు, మీరు ప్రయారిటీ లిస్టులో లేరు, మీకు క్యాండిడేచర్ కన్ఫర్మ్ చేయడం లేదు, ఇక్కడ వేరే వాళ్ళని పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పని అభిప్రాయం పార్టీ నాయకత్వం నుంచి వెలువడగానే నిన్నటి వరకు మనల్ని అనుసరించిన ఈ హోదా, మనకు దక్కిన ఈ గౌరవం ఇవన్నీ కూడా దూరం కాబోతున్నాయన్న భావన డెఫినెట్గా వాళ్ళలో అంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలు
ఇక్కడ మాకు గుత్తాధిపత్యం ఉంది, ఇక అయితే మేము లేకపోతే మా పిల్లలు అని చెప్పని ఒక రకమైన అహంభావంతో ఉన్నారు. ఆ అహంభావం మొత్తం కూడా ఇవాళ భంగపట్టుకు గురవుతూ ఉంది. అదే సందర్భంలో చాలామంది నాయకులు చాలా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఇవాళ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఎస్టాబ్లిష్ అయ్యాడు అని అంటే ఈ నాయకులు అందరూ అందించిన అండదండలే కారణం. ఆయన పార్టీ పెట్టుకోగానే ఆయన రాష్ట్రం గుర్తించలా. మొట్టమొదటిగా ఆయన వెనక ర్యాలీ అయినా, ఆయన వెనక సేల్ అయినా, వివిధ పార్టీల నుంచి తరలొచ్చిన ఆ పార్టీ నాయకులందరూ కలిపి ఆయన నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ నాయకత్వాన్ని అంగీకరించారు వీళ్ళందరూ, ఆయన ఆదేశాలు పాటించారు. ఆ పాటించిన నేపథ్యంలో ఆయన ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి వీళ్ళందరూ అందించిన అండదండల కారణం. అటువంటి నేపథ్యంలో చాలా కష్టకాలం కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి ఆయన మీద కేసులు నమోదయ్యి ఆయన జైలు పాలయ్యి ఆయన ప్రజా జీవితంలో రకరకాల విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా ఆయనకు అండగా నిలబడ్డ నాయకులు వీళ్ళందరూ. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ డిస్క్రిమినేట్ అవుతున్నాము అన్న భావన వాళ్ళల్లో, అంటే కష్టకాలంలో అండ నిలబడ్డ వాళ్ళకి మరింత మర్యాద గౌరవం దక్కాల్సిన దగ్గర మేము ఆయన దగ్గర నుంచి వివక్ష ఎదుర్కొంటున్నాము, డిస్క్రిమినేట్ అవుతున్నాము అన్న భావన వాళ్ళలో ఖచ్చితంగా అండర్స్ట్కి దారితీస్తుంది. ఇటువంటి సందర్భంలోనే ప్రజా బలం కలిగిన వాళ్ళు, ప్రజలతో నిత్యం మమేకమై ఉండేవాళ్ళు, సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగుతున్న వాళ్ళు, వివిధ సందర్భాల్లో చట్టసభకు ఎన్నికైన శాసనసభ్యులు దీన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టమే. ఇది ఆ పార్టీలో ఒక ఇంటర్నల్ సంక్షోభానికి దారితీస్తుంది అనేది వాస్తవం. దీన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని రిజాల్వ్ చేసుకోగలుగుతారనేది కాలం నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలామంది రాజకీయ నాయకుల భవిష్యత్తుతోటి ఆడుకుంటూ ఉన్నారు. ఆయన ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతని, అది తన పాలనా దక్షత లోపం వల్ల పెరుగుతున్న వ్యతిరేకతగా రికగ్నైజ్ చేయడం ఆయన. ఇది అంటే ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి ఎమ్మెల్యేలు బాధ్యతలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. ఎమ్మెల్యేల చేతిలో యంత్రాంగం లేదు, నిర్ణయాధికారం లేదు, వనరులు వాళ్ళ చేతిలో లేవు. ఇవాళ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా సమస్యల పట్ల ఏదైనా ప్రజలు, ఒక గ్రామానికి ఒక రోడ్డు లేదు, ఆ రోడ్డు లేని మూలన బస్సు సౌకర్యం అందట్లేదు, దాని మూలన మేము ఇబ్బందులు పాలవుతున్నాము, మాకు ఈ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పని ఏ ఎమ్మెల్యే నేను అప్రోచ్ అయినప్పుడు జనరల్గా యూజువల్ ప్రాక్టీస్ అది. ఆ విలేజ్ వాళ్ళకి మొట్టమొదటి యాక్సెప్టెన్స్ వాళ్ళ ఎమ్మెల్యేతో ఉంటుంది. ఆ ఎమ్మెల్యేనే మొట్టమొదటి అప్రోచ్ అవుతారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా స్వతంత్రించి నిర్ణయాన్ని ప్రకటించగలిగే, ఎస్ మీకు ఆ సమస్య ఉంది, నేను అడ్రస్ చేస్తున్నా, నేను అధికారులతో మాట్లాడి నేను వచ్చే నెలకల్లా మీకు శాంక్షన్ ఇప్పిస్తా, మీ రోడ్డు ఫామ్ చేపిస్తా అని చెప్పని ఆ ధైర్యంగా ప్రజలకు భరోసా ఇవ్వగలిగే సామర్థ్యం ఇవాళ ఎమ్మెల్యేలకు లేకుండా పోయింది. ఇవాళ అధికారాలు, వనరులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కేంద్రీకృతం అయిపోయినాయి. ఆయన నిర్ణయ అధికారం. ఇవాళ వనరులు లేవు. ఏ ఎమ్మెల్యే కూడా సాహసించి ప్రజలకు సంబంధించిన సమస్యను నేను పరిష్కారం చేస్తా, నేను మీకు ఇది శాంక్షన్ చేస్తున్నా అని చెప్పని చెప్పలేని నిస్సాయస్థితిలో ఎమ్మెల్యేలు పడిపోయారు. ఇటువంటి సందర్భంలో అది అంతిమంగా ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే టార్గెటెడ్గా ఎమ్మెల్యేలని దానికి బాధ్యతలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు అంటున్నారు. ఇవాళ ఎమ్మెల్యేల దగ్గర ఏ విచక్షణాధికారం వాళ్ళ చేతిలో ఉంది, ఇవాళ ఏ వనరులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చేసి ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయ లోపం, ఇవాళ రాజధాని విధ్వంస నిర్ణయం అయింది. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే అధిక పెట్రోల్ డీజిల్ ధరలు అమ్ముతున్న నిర్ణయం అయింది. ఇవాళ 3 రాజధానులు, 5 ఉప ముఖ్యమంత్రుల పేరిట ఒక రాజకీయపు సంక్షోభ పరిస్థితి ఆయన సృష్టించారు. ఇవాళ ఉపాధి కల్పించలేని పరిస్థితి, ఇవాళ నిరుద్యోగత పెరిగిపోతానికి కారణం. ఓ పక్క ఇవాళ నిన్న విడుదలైన గణాంకాల ప్రకారం అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్లో దేశం హైయెస్ట్, అంటే ఈ నేషనల్ యావరేజ్ 13.4% ఉంటే ఆంధ్రప్రదేశ్ యావరేజ్ 24% ఉంది. అంటే అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ అంతటి స్థాయిలో ఇవాళ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సిగ్గుపడాల్సిన సంఖ్య అది. ఆ గణాంకాలు సిగ్గుపడాల్సినవి. ఇవాళ రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలలో దేశంలోనే మొట్టమొదటి స్థానం. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, రేషన్ సరుకుల ధరలు పెంచారు, ప్రజలకి ఇంటి పన్ను ప్రతి సంవత్సరం 15% పెంచుతూ వెళ్తున్నారు. అదే సందర్భంలో చెత్త పన్ను ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు గుదిబండలుగా మారుతూ ఉన్నాయి. ఇవి ప్రజలకి మాకు జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయన్న భావనలో ప్రజలు ఉన్నారు. శాంతి భద్రతలు కొరవడుతున్నాయన్న భావనలో ఉన్నారు. అధికార పార్టీ నాయకులు వనరులు లూటీ చేస్తున్నారన్న భావనలో ఉన్నారు. ప్రజల మీద ఆధిపత్య ధోరణి పెరిగిపోతూ ఉంది. ప్రజలకు సంబంధించి ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారన్న భావనలో ప్రజలు ఉన్న దగ్గర వీటికి అన్నిటికీ బాధ్యుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు తప్ప స్థానిక శాసనసభ్యుల్ని వీటికి బాధ్యులుగా చేసి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి వాళ్ళని బూచిగా చూపించి ఇవాళ వాళ్ళ అభ్యర్థిత్వాలు మార్చిన మూలన, లేదు ఈ నియోజకవర్గంలో వాళ్ళ అభ్యర్థులుగా చలబడి కాలేకపోతున్నారు కాబట్టి
పక్క నియోజకవర్గానికి వాళ్ళని మార్చిన మాత్రాన ఇవాళ ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లదు. ఈ చెల్లని అంటే ఇక్కడ ఓడిపోయే అభ్యర్థి అక్కడ గెలవడు. ఇక్కడ 5 సంవత్సరాలుగా టెన్యూరు అతను పదవి అనుభవిస్తున్న దగ్గర, ఇక్కడ అతను నాన్ పెర్ఫార్మింగ్ అభ్యర్థిగా ఉన్న దగ్గర అతను వేరే దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అభ్యర్థిగా పోటీ చేసిన మాత్రాన అక్కడ సమర్థుడైన అభ్యర్థిగా రూపాంతరం చెందలేడు అతను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అభ్యర్థిని మార్చే ఈ ప్రహసనం అనేది 100% చాలామంది ఎమ్మెల్యేలు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న మంత్రులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులకి తమ రాజకీయ భవిష్యత్తు పణంగా పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న భావన ఆ పార్టీలో కూడా ఇంటర్నల్గా చెలరేగుతూ ఉంది. నిన్నటి వరకు ఆయన ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశానికి గుడ్డిగా సమర్థిస్తూ వచ్చిన నాయకులు కూడా ఇవాళ తమ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది అనేటప్పటికీ వాళ్ళే ఆయనకు ఎదురు తిరగడానికి సిద్ధపడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. 100% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కానీ, ఆ పార్టీ పట్ల కానీ ఇవాళ ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది ఇవాళ ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇవాళ అంతిమంగా ఇది ఎటువంటి సంక్షోభ దిశగా అడుగులైపోతుంది అనేది కూడా కాలం నిర్ణయించాల్సి ఉంటుంది. సో తప్పకుండా అండి. సో జగన్మోహన్ రెడ్డి అందరి మీద కూడా వ్యతిరేకతను చూపిస్తున్నారు. చూపించిన వాళ్ళు ఆయన మీద తిరిగి చూపిస్తే, ఒకవేళ పార్టీ మీద చూపిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఏంటనేది వేచి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ రాజేష్ గారు.